బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ మోటార్ ఫీల్డ్లో ఉన్న మొత్తం అందరూ కూడా అసంతృప్తితోటి ఒక జేఏసీగా ఏర్పడి అన్ని పార్టీలకు ఉన్న అనుబంధ సంఘాలు వాళ్ళందరూ కలిసి రేపు 24వ తారీఖు నుంచి అంటే 23 మధ్యరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వారు బీఆర్టీయూను కూడా సంప్రదించారు. మేము ఇలా బీఆర్టీయూగా ఆటో, వ్యాను, ట్యాక్సీ డ్రైవర్లు ఈ జేఏసీ ఎవరైతే రేపు సమ్మె తలపెట్టారో ఆ నిరవధిక సమ్మెకి సంపూర్ణమైన మద్దతు ఇలా బీఆర్టీయూ ఉంటుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో బీఆర్టీయూ జిల్లా కమిటీ అధ్యక్షులు, బీఆర్టీయూ నాయకత్వం మండల స్థాయి వరకు కూడా ఈ సమ్మెను జయప్రదం చేయడానికి తగు ఏర్పాట్లు, కృషి, సహకారం చేయాలి అని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాడు కేసీఆర్ గారి గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆటో డ్రైవర్లని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. వాళ్ళని ఎట్లా రక్షించాలి అని చెప్పేసి ఆయన ఆలోచించారు. ఆ రోజు కేసీఆర్ గారు 72 కోట్ల రూపాయల బకాయిల్ని ఆటో డ్రైవర్లకు రద్దు చేశారు. అదే రకంగా ప్రమాద బీమాని 5 లక్షలకు చేశారు. కరోనా టైంలో కూడా వాళ్ళ మీద వివిధ రూపాల్లో ట్యాక్సులు పడకుండా వాటిని రద్దు చేసి ఆ రకంగా ఆదుకున్నాడు. ఏమైనా ఆటో డ్రైవర్లను ఆదుకునే ప్రయత్నం ఆనాడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆటో డ్రైవర్లని అన్యాయం చేయడం, వాళ్ళని ఆత్మహత్య దాకా తీసుకెళ్లే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. వందలాదిగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి పరిపాలనలో. కారణం ఏంటి? ఆటో డ్రైవర్లను గమనించట్లే, ట్యాక్సీ డ్రైవర్లను గమనించటంలే. ఆ ఫీల్డ్ మీద స్వతంత్రంగా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకొని జీవిస్తున్న వాళ్ళ కుటుంబాలను నడుపుకున్న ఆటో డ్రైవర్లని లేదా ట్యాక్సీ డ్రైవర్లని, మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని గమనించి వాళ్ళ గురించి, వాళ్ళ బతుకుదెరువు గురించి సహకరించేది పోయి వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతించి వాళ్ళ కుటుంబాలు బజార్ను పడేటట్టు చేసి చివరికి వాళ్ళ ఆత్మహత్యలకి ప్రభుత్వం కారణం అవుతూ ఉంది. అందుకని ఈ ప్రభుత్వం వెంటనే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు సీరియస్గా ఆలోచించి ఈ రంగాన్ని రక్షించి, ఈ రంగాన్ని కాపాడి, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ వాగ్దానాలు అయితే చేస్తారో వాటిని అమలు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం చాలా ఉధృతంగా జరుగుద్ది. మీ సంగతి తేల్చేదాకా మా పోరాటం కొనసాగుద్ది అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాల్ని కప్పిపుచ్చడానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా రోజుకో వీడియో పెడుతున్నాడు. అంటే వీడియో పెడితే నమ్ముతారా? ఇలా ఏ దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ది? ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మా విధానం ఇది. ఇవాళ ఆర్టీసీ ఎండీ చెప్పినాడు, మేము మమ్మల్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి. ఎక్కడ ఎవరు పనిగట్టుకు తప్పుడు ప్రచారం చేయట్లే. కడుపు కాలిపోతూ ఉంది, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అందుకని ఇవాళ బంధుకు పిలుపునిచ్చారు వాళ్ళు. ఆ బంధుకు మేము మద్దతు ఇస్తున్నాం. ఇంకా సమస్య లోతుకు పోయి మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని రక్షించేది పోయి ప్రభుత్వం తగునమ్మా అని చెప్పేసి ఇతరుల ఉచ్చులో పడబాకండి, ఇతర ట్రేడ్ యూనియన్ వాళ్ళు చెప్పినట్టు వినబాకండి అని చెప్పేసేసి మీరు మాత్రం ఆటో డ్రైవర్ల కడుపు మీద కొడతారు, ట్యాక్సీ డ్రైవర్ల కడుపు మీద కొడతారు, వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతారు. ఎవడన్నా పట్టించుకొని మీ సమస్య పరిష్కారానికి మేము మద్దతు ఇస్తున్నాం, మేము నిలబడతామని అంటే మాత్రం వాళ్ళు ఏదో ఆ రంగాలను జడగొడుతున్నట్టుగా ఇవాళ మీరు బట్టగాల్చి మీదేసే పని చేస్తున్నారు. అందుకనే నేను ప్రభాకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా నువ్వు ఆలోచన చేయి. రేవంత్ రెడ్డి గారు తానా అంటే నువ్వు తందానా అనే పని చేయబాకు. నువ్వు ఈరోజు మోటార్ ఫీల్డ్లో జరుగుతున్న వాళ్ళకి ఎంత తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదో మీరు బాగా ఆలోచన చేయండి. మీ విధానాలు వెనక్కి తీసుకోండి, మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి, మీ మేనిఫెస్టోని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎవడు మీ జోలికి రాడు. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకుంటా, వాళ్ళ కడుపు మీద కొట్టుకుంటా, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అవ్వకుండా ఉంటే కదలకుంటే ఎట్టుంటారు? అందుకని
మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న డ్రైవర్లందరికీ కూడా మేము బీఆర్టీయూగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సీరియస్గానే రేపు అనుకున్న మాట ప్రకారంగా 23 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళండి. బీఆర్టీయూ మీకు సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. గులాబీ జెండా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్నది. ఈ 33 జిల్లాల్లో కూడా మీకు సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది అని చెప్పేసి, మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ అంట మేము ఉంటామని చెప్పేసి సందర్భంగా ప్రెస్ ద్వారా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మా ప్రధాన కార్యదర్శి మారయ్య గారు.